మరి నా ప్రసంగాలు వింటున్నటువంటి వారు గాడ్ 66 టీవీలో మరి రీసెంట్గా నేను ప్రసంగించినటువంటి ప్రసంగాలు ఎవరైనా నోట్స్లు రాసుకోవటం కష్టమవుతుంది అనుకునేటటువంటి వారి కొరకు చెప్పిన ప్రసంగము రాసి అప్లోడ్ చేస్తున్నారు. గాడ్ 66 యూట్యూబ్లో మీరు తెలుసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి సాయంకాల సమయంలో మీ మాటలు నేర్చుకొని మీ మహా జ్ఞానము తెలుసుకొనుటకు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన లోకములో ఈ పుస్తకాలలో లేని మహాజ్ఞానాన్ని ఏ మానవుడు తెలుసుకొనని సంగతులు తండ్రి మీరు మాత్రమే రాయించారు. అవి మేము చదివి పరిశీలించి తెలుసుకొని తండ్రి మీరు చెప్పు మాటల ప్రకారం మేము ప్రవర్తించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం చెప్పుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం మనం చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇది మొదటి శతాబ్దంలో హెబ్రీలకు చెబుతూ ఒక మంచి విషయాన్ని మొదటి శతాబ్దంలోనే ఆనాటి క్రైస్తవులకు తెలియజేస్తున్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తం ఉంది. కయీను చంపాడు హేబేల్ని. హేబేలు చనిపోతే హేబేలు రక్తం మొరపెట్టింది అని మనం బైబిల్లో చదువుకున్నాం. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. ఎవరిది రక్తము? యేసు రక్తం. ఇది యేసు రక్తం. యేసు రక్తం ఏమంటుందో తెలుసా? పలుకుతుందట. ఏం పలుకుతుంది? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. ఇక్కడ ఆ విషయం జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎవరి రక్తం దగ్గరకు వచ్చారంటే యేసు ప్రభు రక్తం దగ్గరకు వచ్చారు. మీరు యేసు రక్తం దగ్గరకు వచ్చారు. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. హేబేలు రక్తం ఏమని పలుకుతుంది? హేబేలు రక్తం ఏమని మొరపెట్టింది? ఆదికాండంలో ఒకసారి ఆదికాండము 10వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. హేబేలు రక్తము మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? హేబేలు రక్తము ఏమని మొరపెడుతుంది? హేబేలు కంటే మరి శ్రేష్టమైన యేసు రక్తము ఏమని పలుకుతుంది?
ఈరోజు మనం ఆలోచించాలి. హేబేలు రక్తము ఏమని మొరపెడుతుంది, యేసు రక్తము ఏమని మొరపెడుతుంది? యావత్తు ప్రపంచములో ఎంతోమంది దేవుని కోసం బ్రతికినటువంటి వారిని చంపేశారు. ఈ చంపేసినటువంటి వారిలో హేబేలు రక్తము మొరపెడుతుంటే యేసు రక్తం అట పలుకుతుందట. యేసు రక్తం ఏమి పలుకుతుంది? హేబేలు రక్తం ఏమని మొరపెడుతుంది? హేబేలు రక్తం గురించి ఇక్కడ రాస్తూ భక్తుడైనటువంటి ఆయన అంటున్నాడు, హేబేలు కంటే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? యేసుప్రభు వారు. హేబేలు కంటే ఆయన శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా, చాలా బాగా పలుకుతుంది, శ్రేష్టంగా పలుకుతుంది. హేబేలు రక్తమే మీరు చాలా మంచి అతను, దేవునికి బలిచ్చినటువంటి ఆయన. ఆ కాలంలో తప్పు చేయడానికి కూడా ఏమీ అవకాశం లేదు. హేబేలు ఎంత పవిత్రంగా ఉండేవాడో అని హేబేలు గురించి మీరు మాట్లాడతారేమో, కానీ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుంది రక్తము. 24 వచనం 12:24లో క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ యేసు రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. యేసు రక్తం పలుకుతుందట, హేబేలు రక్తం మొరపెడుతుందట. ఏమని ఆ రోజు హేబేలు రక్తం మొరపెట్టింది? ఏమని మొరపెడితే దేవుడు ఆ మొర విని కయీనునొచ్చి అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? హేబేలుని చంపావు. ఏంటా పని? నువ్వు చంపావని, నా అన్న చంపాడని మొరపెడుతుంది. నా అన్న చంపాడని హేబేలు రక్తం మొరపెడుతుంది. మరి యేసుప్రభు రక్తం ఏమంటుంది? ఆ రోజు రామ ప్రభుత్వం సిలువ వేసిందని, నా చేతులకు మేకులు వేశారని, కాళ్లకు మేకులు వేశారని, పక్కలో బల్లిపోటుతో పొడిశాడని అలా మొరపెడుతుందా? దేవా నన్ను చంపిన వారిని చంపండి అని యేసు రక్తము మొరపెడుతుందా? యేసు రక్తం అట హేబేలు రక్తము కంటే, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. యేసు రక్తము పలుకుతుందట. మనకు తెలిసింది ఏ రక్తం పలుకుతుందంటే హేబేలు రక్తమే. చిన్నప్పటి నుండి మనకు అర్థమైంది ఏంటంటే హేబేలు రక్తమే మొరపెడుతుంది అనుకుంటున్నాం, కానీ యేసు రక్తం అట పలుకుతుందట. అలాంటి పలికే రక్తం దగ్గరకు మీరు వచ్చారు. ఆయన ఏమని పలుకుతాడు? ఆలోచిద్దాం. సస్పెన్స్. హేబేలు రక్తమే మొరపెడుతుందా, ఇంకెవరైనా ఉన్నారు అతనితో పాటు అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి మనం చూద్దామండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని అక్కడి నుండి మొర స్టార్ట్ అయింది. హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. యేసుప్రభు వారు చెప్తున్నారు, పరలోకంలో ఉండి చూశాడు కదండి, హేబేలు రక్తం మొరపెట్టింది. ఆ తర్వాత ఎవరిని చంపారు? ఆ రక్తం మొరపెట్టింది. ఆ తర్వాత ఇంకెవరిని చంపారు? ఆ రక్తం మొరపెట్టింది. అగో చివరిగా ఎవరు? జకర్యా రక్తం వరకు. యేసుప్రభు రక్తం కాదు మళ్ళీ అక్కడ,
హేబేలు మొదలుకొని జకర్యా రక్తము వరకు ఈ చంపబడినటువంటి ఈ రక్తం అంతయు మొరపెడుతుంది. నీతిమంతులు అందరూ మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారు? నీతిమంతులందరూ దేవుని కొరకు బ్రతికినటువంటి నీతిమంతులు మరణిస్తే ఆ రక్తం ఏమని మొరపెడుతుంది? యేసు సిలువలో మరణించిన తరువాత ఆయన అర్పించినటువంటి ఆ రక్తము, పలుకు ప్రోక్షణ రక్తము ఏమని మొరపెడుతుంది? హేబేలు నుండి జకర్యా వరకు మొరపెట్టిన రక్తాలు సంగతి ఏంటి? జకర్యా తర్వాత మరణించినటువంటి యేసు రక్తం గురించి మనం ఆలోచిస్తే వారి రక్తం అంటుంది, మొరపెడుతుంది 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 అంటున్నాం. ఏమని అంటున్నాయో ఆ మొర ఏదో ఒకసారి మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో వినేద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. వారు ఎవరు? ఎవరు వారు? హేబేలు మొదలుకొని జకర్యా వరకు ఉన్నవారు. బాగా ఆలోచించాలి. హేబేలు నుండి జకర్యా వరకు ఉన్నవారందరూ, మరణించిన నీతిమంతులందరూ వారు అంటున్నారట, వారి రక్తాలు అంటున్నాయట, భూమి మీద చిందించబడినటువంటి ప్రతి నీతిమంతుల రక్తం అంతయు ఏమంటుందంటే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం ఇగో మేము రక్తం చిందించాం కదా, మమ్మల్ని చంపేశారు కదా, మా రక్తాలు కారిపోయాయి కదా, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా రంపములతో కోసారు, కొరడాలతో కొట్టారు, రాళ్లతో చంపబడ్డాము. ఇగో ఇలా చనిపోయినటువంటి మా అందరినీ మీరు చూశారు కదా, మరి చనిపోయినటువంటి వీళ్ళు వాళ్ళ రక్తాలు అంటున్నాయట, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని దగ్గరగా కేకలు వేశారట. మీ కోసం నేను బ్రతికాను కదా, బ్రతికినందుకు నేను చచ్చిపోయాను, నన్ను చంపేశారు, మంచి ప్రసంగం చేస్తుండగా చంపేశారు, ఇగో నా తల తీసేశారు, ఇగో మమ్మల్ని రంపాలతో కోసారు. ఇదే కదండి హెబ్రీ పత్రికలో రాయబడింది. ఎలా చంపారట వాళ్ళని? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో వారిని ఎలా చంపారు అని మనం ఆలోచిస్తే 36 మరికొందరు యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారముల వలన కొరడా దెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. రంపాలతో కోసారటండి ఆ రోజు నీతిమంతుల్ని, పాత నిబంధనలో భక్తుల్ని రంపాలతో కోసేశారట, రాళ్లతో కొట్టేశారట, చంపేశారట. ఇలా చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ ఏమంటారండి? అన్న చంపేస్తేనే తమ్ముడైనటువంటి హేబేలే మొరపెడితే ఎవరోనండి ఎవరో తెలియని వారు చంపితే ఎలా ఉంటుందండి? వీళ్ళు అంటున్నారట, గో మా రక్తాలన్నీ రెడీగా ఉన్నాయి, ఏమని మొరపెడుతున్నాయో తెలుసా అవి? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యు. అగో వాళ్ళని శిక్షించండి, వాళ్ళని శిక్షించండి, 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 శిక్షించండి. హేబేలు మొదలుకొని జకర్యా వరకు అంటున్నటువంటి రక్తాలన్నీ ఇవేనట. శిక్షించు, చంపేయి, శిక్షించు, చంపేయి మా రక్తం నిమిత్తము, శిక్షించు 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 అంటున్నాయట. హేబేలు మొదలుకొని జకర్యా రక్తం వరకు. కానీ హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ రక్తం ఏమంటుందంట? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకుతుంది యేసు రక్తము.
యేసు రక్తం కూడా పలుకుతుందట, ఏమని? నిన్ను క్షమిస్తాను, నిన్ను క్షమిస్తాను, నీ పాపాలను క్షమిస్తాను, నన్ను చంపిన వారిని కూడా నేను క్షమిస్తాను, నన్ను నిందించినటువంటి దొంగనైనా నేను క్షమిస్తాను, వ్యభిచారిని క్షమిస్తాను, నరహంతకులను క్షమిస్తాను, దొంగలను క్షమిస్తాను, బరబ్బానైనా క్షమిస్తాను, ఎవరినైనా క్షమిస్తాను, క్షమిస్తాను 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 క్షమిస్తానని యేసు రక్తం అంటుంటే హేబేలు నుండి స్టార్ట్ అయిపోయిన వాళ్ళు అందరూ అంటున్నారట, శిక్షించండి 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 అని అంటున్నారట. శిక్షించండి అన్న ఆళ్ళ రక్తం దగ్గరికి మీరు వచ్చారా, క్షమించండి అన్న యేసు రక్తం దగ్గరికి మీరు వచ్చారా అని హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు ఆయన. ఏమని? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎలాంటి రక్తం దగ్గరకు వచ్చామటండి? ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నప్పుడు మీకు ఆ రక్తం చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? మీకు ఏమనిపించింది? ఏదో అనిపిస్తుందేమో కదా. అది ఎంత విలువైనది, క్షమ కలిగినది, ప్రేమ కలిగినది. నువ్వు ఆదివారం తీసుకుంటున్నటువంటి రక్తం నీకు అది విలువ లేక మీకు తెలియక చాలామంది ఆదివారం రావడం మానేస్తారు, రొట్టె ద్రాక్ష రసం మానేస్తారు. మీరు వచ్చింది ఎలాంటి రక్తం దగ్గరకు వచ్చారట? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుంది. ఏమని పలుకుతుంది? యేసు రక్తం ఏమని పలుకుతుంది? మొదటి అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం అంటుంది నిన్ను పవిత్రులుగా చేస్తాను. యేసు రక్తం అంటుంది నిన్ను క్షమించేస్తాను. యేసు రక్తం అంటుంది నిన్ను శిక్షించను. యేసు రక్తం అంటుంది నువ్వు ఎంత పాపివైనా పర్వాలేదు, నేను క్షమిస్తాను 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 అంటుంది. చూడండి, యేసు రక్తానికి హేబేలు రక్తానికి తేడా ఏంటంటే, హేబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తం యేసు రక్తం. హేబేలు కంటే మరి శ్రేష్టమైనదట, శ్రేష్టముగా పలుకుతుందట. హేబేలు నుండి జకరియా వరకు అలా పలుకుతుంటే వాళ్ళు యేసు రక్తం అంటుంది నిన్ను పవిత్రునిగా చేస్తాను. ఎలాంటి రక్తం అండి యేసుప్రభు రక్తం అంటే? బ్లడ్ బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రక్తాల కంటే బ్రహ్మాండమైన రక్తం అది. హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము, జకరియా కంటే మరి శ్రేష్టమైన రక్తము. ఎంతమంది నీతిమంతులు భూమి మీద మరణించారో ఆ మరణించిన వారందరికంటే మరి శ్రేష్టమైన రక్తము. ఆ రక్తము పలుకుతుందట, రక్తం మాట్లాడుతుందట. హేబేలు రక్తం మొరపెడుతుంది, యేసు రక్తం పలుకుతుంది మిమ్మల్ని క్షమిస్తాను అని. ఈరోజు ఎంతమందినండి యేసు రక్తం క్షమిస్తామంటాం చెప్పండి? యేసును చంపారే, యేసు ప్రభువుకి మామూలుగా చంపారా? 2 చేతులకి మేకులు, 2 చేతులకి మేకులు, 2 కాళ్లకు మేకులు. యేసు ప్రభు సిలువలో ఆయన మరణించడానికి, వాళ్ళు మేకులు వేయడానికి, వాళ్ళు మేకుల్ని చేతిలో చూసారు, కొట్టారు చూసారు. వాటి గురించి బైబిల్లో ఒక గమ్మత్తైనటువంటి ఒక మంచి మాట ఉందండి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మీరు యేసుప్రభు గురించి ఏమనుందంటే, ఆయన ఎముకలలో ఒక ఎముకైనను విరగదు.
యేసుప్రభు ఎముకలలో ఒకటైనను విరగలేదట. అంటే చేతికి మేకులు వేసినప్పుడు మరి లోనున్నటువంటి ఎముకలు ఇరిగిపోయాయా? విరగలేదు. ఈ మేకులు వేసినప్పుడు విరిగాయా? విరగలేదు. కాళ్ళకు, రెండు కాళ్ళకి కలిసి మరి మేకులు వేసినప్పుడు మరి కాళ్ళలో ఉన్నటువంటి మరి ఎముకలు విరిగాయా? విరగలేదు. చేతులలో ఉన్న ఎముకలు, కాళ్ళలో ఉన్న ఎముకలు విరగలేదంటే అతని ఎముకలలో ఏ ఎముకను విరగదు అని అన్నప్పుడు అంటే మేక ఎలా వేసి ఉంటారు? ఇప్పుడు మీరు ఆలోచించండి. చర్మం మీద వేసారనమాట. సరిగ్గాను జుమ్ 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 జుమ్లాడేస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా అబ్బాబా ఏటో మరి అది గొప్ప అరుపది. అందులో మేకు దిగబడినప్పుడు ఉంటుందండి, జుమ్ అంటదనమాట. మరి యేసుప్రభుకి ఎముకల మీద కొట్టకుండా ఇలాంటి ఈ మధ్యలో ఎక్కడైతే ఖాళీ ఉందో మాంసం మధ్యలో అనమాట సరిగ్గా వేస్తే ఎలాగుంటుందండి? మధ్యలో నుండి ఈ చివరి నుండి ఈ చివరికి వచ్చినప్పుడు ఇలా ఏలబడిపోతున్నప్పుడు ఎలాగుంటుందండి? ఎంత వేదనండి! ఒరే దిగినప్పుడు చెప్తాను ఉండరా నీ సంగతి అనుకుంటాం మనమైతే. యేసుప్రభు స్థానంలో మనం ఉంటే మాత్రం దేవా ఇన్ని మొత్తై తండ్రి, దేవా వీడి అంతు తర్వాత తేల్చు. ప్రపంచంలో ఎవరిని కొట్టినా మినిమం క్షమించండి అని అనరండి. వాడు ఎంతు ఎలా చూడాలో నేను చూస్తాను ప్రభువా. నా ఎదురుగుండా వాడు పురుగులు పట్టి చావాలి తండ్రి. దేవా కుటుంబం అంతా నేను చూస్తుండగా సర్వనాశనం అయిపోవాలి తండ్రి. ఏంటి నేను ఇంకా సరిగ్గా తన్నే లేదు. చిన్న మాటలతో గాయపరిచినందుకు అంత మాట అంటే రంపాలతో కోసేస్తుంటే వాళ్ళకి ఎలాగుంటుందండి? కొరడాలతో కొడుతుంటే ఎలా ఉంటుందండి? రాళ్ళతో కొట్టి చంపేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి? వాళ్ళందరూ అంటున్నారట, హేబేలు మొదలుకొని జకర్యా రక్తము వరకు వారందరి రక్తము మీ మీదకి వస్తుంది, కానీ నా రక్తం అయితే మీ మీదకి రాదు. వాళ్ళ రక్తము శిక్షించమని అడుగుతుంది, యేసు రక్తము క్షమించమని అడుగుతుంది. ఎంత మంచి రక్తం అండి యేసు రక్తం అంటే! యేసు రక్తానికి ఎంత విలువ ఉందండి! యేసు ఏ పాపము చేయలేదు అనడానికి ఇంకెంతకంటే గొప్ప వాక్యం ఇంకేం లేదండి. మరణించిన తరువాత ఆయన రక్తము కూడా క్షమించమని అడుగుతుందంటే బ్రతుకున్నప్పుడు పాపము చేయలేదు, మరణించిన తరువాత కూడా శిక్షించాలనే మనసు ఆ రక్తానికి లేదంటే ఎలాంటి రక్తం దగ్గరికి వచ్చారండి ఈరోజు? ఎంతమందిని క్షమించిందండి అది? ఎంతమందిని ఒక మనిషిని క్షమించాలంటే ఈ మధ్యన అయితే క్షమించబుద్ధి వేయడం లేదండి, కోపం వస్తుంది. రావడం లేదు మీకు? జనాలు ఏటిలాగా అయిపోయారు, ప్రజలు ఏటిలాగా అయిపోయారు. ఇంకెందుకు ఏంటి, మనకేం చేయలేదే. కానీ యేసును ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆడుకున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అతను యెరూషలేము వీధుల్లో తీసుకెళ్ళి సిలువేసి చీట్లు పంచుకుంటుంటే కోపం వచ్చేదండి. ఎవరెవరినైతే ఆయన స్వస్థపరిచాడో వాళ్ళందరూ చుట్టుప్రక్కల ఉంటుండగానే వాళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎవరికైనా కోపం వస్తుందేమో కానండి, యేసు ప్రభు బ్లడ్ అండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. బ్రతుకున్నప్పుడు అంటుంది క్షమించమని, మరణించిన తర్వాత హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము క్షమించమని అంటుందండి. ఎంత మంచి యేసండి, ఎంత మంచి రక్తం అండి యేసు ప్రభు రక్తము. అలాంటి రక్తం దగ్గరికి ఈరోజు మనం వచ్చామండి, మనం వచ్చాం. అదే కృప, అదే దయ, అదే ఆ యేసు వల్లనేనండి ఈరోజు మనమంతా ఈరోజు క్షమాపణ పొందుతున్నాం.
యేసు రక్తం ప్రపంచంలో ఉన్నటువంటి రక్తాలన్నిటికంటే గొప్ప రక్తం అండి. రక్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో అని అన్నది ఈరోజు ప్రపంచం చూసింది, కానీ రక్తాలు ఏమని మొరపెడతాయో ఇంకా ఆ ఎత్తుకి ఎదగలేదు. ఈ రక్తం మీద పరిశోధకులు ఏ గ్రూపా, బి గ్రూపా, ఏబి గ్రూపా, ఓ గ్రూపా, పాజిటివా నెగిటివా, పాజిటివ్ నెగిటివ్ విచిత్రం చెప్పమంటారా? యేసు ప్రభుది పాజిటివ్, మీ అందరిది నెగిటివ్. ఏం రక్తం మీది? ఏ రక్తం? నెగిటివ్. పాజిటివ్ ఏముంది? ఉండదు. దేవాన్ని చంపే తండ్రి. పాజిటివ్ ఏముంది చెప్పండి? ఈ రోజుకినండి మన కోపం వస్తే దూషిస్తాం, చావాలనుకుంటాం, నాశనం చూడాలనుకుంటాం. మనది నెగిటివ్, కానీ యేసు పాజిటివ్. క్షమించాలని బతికున్నప్పుడు అనుకున్నాడు, ఆయన మరణించిన తర్వాత ఆయన రక్తము కూడా క్షమించండి, 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 క్షమించండి. ఎంత మంచి యేసండి, ఎంత మంచి యేసు రక్తం అండి. అలాంటి యేసు రక్తము దగ్గరకు మీరు వచ్చి ఉన్నారు. అంత మంచి రక్తము దగ్గరకు మనం వచ్చాం. ఆయన మొరపెట్టడం వల్ల ఈరోజు మనం క్షమాపణ పొందుతున్నాం. ఆయన మొరపెట్టడం వల్ల ఈరోజు మనం బాగున్నాం. ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియని నిజం ఏంటంటే, ఆ రోజు మీరు ఆరాధనలో ఆ రొట్టె ద్రాక్షారసం ఆయన జ్ఞాపకం చేసుకునేటప్పుడు, దేవా ఇతను క్షమించండి, ఇతను క్షమించండి. చిన్న గ్లాసులో మనం ఇలా తాగుతున్నప్పుడు ఆ వెళ్ళిపోయినటువంటి యేసు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం ఏమంటుందండి? మొరపెడుతుంది, క్షమించండి, నేను క్షమించండి, 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 క్షమించండి. ఎంత వండర్ఫుల్ బ్లడ్ అండి అది. హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడట. చచ్చిపోయి మాట్లాడుతున్నాడట. ఏమనుందో చూడండి, వాక్యం చాలా బాగుంది. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. చనిపోయిన హేబేలట ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. హేబేలు రక్తం ఎందుకు మాట్లాడుతుందంటే, దేవా నిన్ను నమ్ముకున్నాను కదా, నిన్ను నమ్ముకున్నాను కనుక నేను మాట్లాడుతున్నాను. హతసాక్షులు భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవునిని నమ్మినందుకు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నారట. చూడండి, మరణించిన వారు మాట్లాడుతున్నారు, మరణించిన విశ్వాసులు మాట్లాడుతున్నారు, మరణించిన హేబేలు మొదలుకొని జకర్యా వరకు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మాటలు బాగున్నాయండి. వారి మాటలు బాగున్నాయంటారా? యేసు మాటలు బాగున్నాయంటారా? వారి రక్తము బాగుందంటారా? యేసు రక్తము బాగుందంటారా? హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తం ఇది, యేసు రక్తము. చాలా బ్రహ్మాండమైనటువంటి బ్లడ్ అండి అది. మొదటి పేతురు 1:2 చూడండి. మొదటి పేతురు 1:2
దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించుటకు ఏర్పరచబడిన వారికి యేసు ప్రభు రక్తము ప్రోక్షించుటకు. ఎవరికి ప్రోక్షణ? ఎవరికి ప్రోక్షిస్తారట? ఏర్పరచబడిన వారికి యేసు రక్తం ప్రోక్షింపబడిపోతుంటుందట. ప్రోక్షింపబడడం దీనికి అర్థం చెప్తారు ఎవరైనా తెలుగులో? ప్రోక్షించుట, ప్రోక్షణ రక్తము ఏమండి? ఇది మొత్తం తల మీద నుండి ప్రోక్షించేశారండి. మొత్తం అంతా ప్రోక్షించేశారండి. మొత్తం అంతా వేసేసారండి. ఇదే కదండి అప్పుడప్పుడు మనం వింటుంటాం కదండి. యేసు రక్తం అట, యేసు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడినటువంటి వాళ్ళం మనం. అంటే యేసు రక్తం మన మీద ఏమవుతుందన్నమాట? ప్రోక్షింపబడిపోతుంది. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఏమి రక్తం అండి యేసు ప్రభు రక్తం. అలాంటి యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? అలాంటి యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారా? అలాంటి యేసు ప్రభు ఎంత గొప్పవాడో చెప్తున్నారా? ఎంత పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడండి అని చెబుతున్నారా? ఒక ద్రోహినైనా, దొంగనైనా, వ్యభిచారైనా, నరహంతకులనైనా మీరేం కంగారు పడకండి. రండి ప్రభు దగ్గర రండి, ప్రభు దగ్గర రండి. ఈరోజు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఏమిటి యేసు ప్రభు రక్తం? యేసు ఎంత మంచివాడండి, ఆయన ఏమని మొరపెడుతున్నాడండి. ఆయన గురించి మొర ఏమి ప్రకటించడం లేదండి. యేసు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత చక్కగా ఆయన ఏమని రక్తంతో ఆయన పలుకుతున్నాడో అది యావత్తు ప్రపంచంలో క్రైస్తవులు తెలిస్తేనండి ప్రపంచ ప్రజలకు వెళ్ళి చెప్తారండి. యేసు ప్రభువు విలువ తెలియకపోతే చెప్పరు కదండి. మనకు ఏదైనా విలువ తెలిస్తే చెప్పేస్తాం. టీవీ ఇలాంటి 10 రూపాయలకి ఇచ్చేస్తానంటే మొత్తం అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్ అన్ని దేశాలకు వాట్సాప్లు చేసేసి ఆ ప్రతి ఇంటింటికి వచ్చి పంచి 10 రూపాయల టీవీ అట, 10 రూపాయల టీవీ అట, 10 రూపాయల టీవీ అట. మరి ఇంకా ఆ ఆడవాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఉంటుందండి. 5 నిమిషాల్లో వైజాగ్ అంతా చెప్పేస్తారండి. 5 నిమిషాల్లో వైజాగ్ అంతా మొత్తం తగలబెట్టేస్తారు. 10 రూపాయలకి టీవీ అంటే అది నువ్వు చెప్పాలనుకుంటున్నావు. వెరీ గుడ్, మంచిదే. మరి దానికంటే ఇది బాగున్నట్టుంది. అన్నిటికంటే మంచిది యేసుప్రభు రక్తం కదండి. అన్నిటికంటే గొప్పవాడు యేసుప్రభు కదండి. ఈరోజు యేసుప్రభు లేచాడు. యేసుప్రభు లేచాడు. ఏం చేశాడు? ఏమర్థమైంది నీకు? ఈస్టర్ యేసుప్రభు లేచాడు. యేసుప్రభు లేచాడు. కరెక్టే, లేచాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన హేబేలు నుండి జకర్యా వరకు వాళ్ళు అంటున్నట్టుగా ఆయన అనడం లేదు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతున్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ఎంత మంచివాడండి. ఇలాంటి ఆయన దగ్గరికి మనం స్వర్గానికి వెళ్తున్నాం అంటే అబ్బా నిజంగా టాప్ కదండి. ఒక మంచి అతని దగ్గరికి మనము వెళ్ళాలనిపిస్తుంది కదండి. మంచివాళ్ళు అంటే ఏమనిపిస్తుందండి? ఏంటి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాలండి, ఆయనతో ఒక రోజైనా గడపాలండి. యేసుక్రీస్తు కానీ తండ్రి కానండి, వీళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేరండి. మీకు ఇంకా కొన్ని ప్రసంగాలు వస్తాయి, అందులో చెప్తాను. చాలా మంచివాళ్ళండి, చాలా. నేను ప్రార్థన చేసినప్పుడు కూడా దేవా తండ్రి యేసుప్రభు ఎలా ఉన్నారు, మీరు ఎలాగ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నారు, నేను ఇలాగే మాట్లాడతాను. డైరెక్ట్గా నేను ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మాట్లాడతాను. కొన్ని టైంలో చాలా మాటలు మాట్లాడతాను, చాలా క్లోజ్గా మాట్లాడుతుంటాను. అర్థమైతే లేకపోతే కృపగల దేవా తండ్రి అంటే ఎలా ఉంటుందండి? దేవుడు మామూలుగా ఉన్నాడు కానీ అదే లేకపోతే ఏమంటాడు? ఇలా కొట్టి రా మామూలు మాట్లాడు.
అంటే ఏమర్థమైంది? మినిమం అంతే కదండి. ఎక్కడి నుండో చిన్నప్పటి నుండి నేర్చుకున్నావు. ఓహో తండ్రి అని ఇవన్నీ ఇవి స్టార్ట్ అయిపోయి కదండి. అంటే మినిమం మార్చుకోరండి, మినిమం మార్చుకోరు. మినిమం మార్చుకో. నువ్వు దేవుడికి కొంచెం దూరంగా ఉన్నప్పుడు, భయంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? స్నేహితుడండి, ఫ్రెండ్ అటండి. అబ్రహాం అంటే స్నేహితుడు అంటే ఎలా ఉంటుందండి? స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఎలా ఉంటుందండి? అంటే దేవుడు నీకు అర్థం అవ్వాలి, యేసు ప్రభు నీకు అర్థమైపోవాలి. అర్థమైపోతే వాళ్ళను నువ్వు ఎక్కువసేపు జ్ఞాపకం చేసుకుంటావు. ఇంకా నీకు వాళ్ళే గుర్తొచ్చేస్తుంటారు, వాళ్ళ గురించే మాట్లాడాలనుకుంటావు, వాళ్ళ గురించే నువ్వు చెప్పాలనుకుంటావు. వాళ్ళు ఎంత మంచివాళ్ళు అని నీ మనసులో వాళ్ళ గురించి తెలుసుకొని ఆనందపడిపోతూ ఉంటావు. అబ్బా ఇంత మంచివాళ్ళ అని. యేసు రక్తం ఎంత వండర్ఫుల్ బ్లడ్ అండి, పాజిటివ్ ప్రేమ కలిగినటువంటి బ్లడ్ అండి అది. అలాంటి రక్తం ఎక్కడ ఉందో చెప్పండి? అలాగా క్షమించే ఈ వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? ఎవరిని క్షమించరండి, ఎవరిని క్షమించరు. ఎవరో ఏదో చేస్తే మనం అంటాం వాళ్ళకి క్షమించండి అని. మన ఇంట్లో వాళ్ళని పాడు చేస్తారు అనుకోండి, ఏమంటాం? దేవా ఈయన మాత్రం వేసి అంటాం. పరాయుడిది అయితే మాత్రం ఏమంటే పోలేండి, వదిలేయండి. అదే మన దగ్గరకు వచ్చేసరికి ఏమంటామంటే, చూసుకోండి దేవా, మీరే చూసుకోవాలి, నేనేమి చేతకాని వాళ్ళకి మిగిలిపోయాను. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు రక్తం ఏమంటుందండి? యేసు రక్తం అంటుంది క్షమించమని, హేబేలు రక్తం చెబుతుంది శిక్షించమని. కమింగ్ అప్ సాంగ్ అనమాట. మంచి రక్తము అయింది, పవిత్రమైన రక్తము. అందుకే మత్తయి సువార్తలో ఏమనుంది నాన్న? నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటూ. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము నేను నిబంధన చేశాను. నా దగ్గరకు వచ్చిన వారు ఎంత నేరస్తుడనైనా, వ్యభిచారినైనా, దొంగనైనా, ఎన్ని మార్లు తప్పులు చేసిన వాడినైనా, 70 ఏండ్ల మట్టుగా, ఎన్ని ఏండ్ల మట్టుకు నిబంధన. ఏమి నిబంధన అండి? నిబంధన చేశాడట, నిబంధన రక్తము. పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. యేసు నిబంధన చేశాడు, నేను క్షమిస్తాను అని. కానీ ఆయన రక్తము తప్ప మిగిలినటువంటివి ఏ రక్తమైనా శిక్షించండి, శిక్షించండి అంటుందట. అందుకే చివరగా 12:1 నుండి ఆయన చదవాల. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనున ఆయనను తలంచుకొనుడి. ఏమంటున్నాడండి ఆయన? తలంచుకోండి, మీరు ఆయన్ని తలంచుకోండి. ఎన్ని రకాలుగా శిక్షించారు పాపాత్ములు, ఆయన క్షమించలేదా? మీరు కూడా ఏం చేస్తారు? నీతిమంతులు రక్తము వలె బ్రతుకున్నప్పుడు మీరు కూడా శిక్షించాలని మీరు అంటారా చెప్పండి? యేసుప్రభును తలంచుకుంటే మీరేమనాలి? పోలేండి, వదిలేండి, క్షమించండి, 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 క్షమించండి. అదే కదండి ఈరోజు క్రైస్తవుడు చేయవలసింది.
ఎవరినైనా క్షమించండి అనే మనసుతోనే వెళ్ళిపోవాలి. శత్రువులను క్షమించండి, అది నేర్చుకోవాలి మనం. మీ శత్రువులను కొరకు ప్రార్థన చేయండి. చెప్తాను మీకు, ప్రార్థన కోటాలు ఎందుకు పెట్టాలో చెప్తాను మీకు. మంచి ప్రసంగం. ప్రార్థన కోటం అండి, ప్రార్థన కోటం అండి, ప్రార్థన కోటం అండి అంటే దేని ప్రార్థన కోటం? ఎలా పుట్టిందానా? ఉద్యోగం వచ్చిందేనా? పెళ్లి సంబంధమేనా? బండి కొనుక్కున్నామనా? జీతం వచ్చిందేనా? శత్రువుల కొరకు ప్రార్థన కోటాలు నెక్స్ట్ టైటిల్ మనకి, అంతేనా? చాలామంది తెలియదండి. దేవా కారు ఇచ్చేద్దండి, తండ్రి ఎంత ఆనందంగా ఉండదు, ఎంత ఆనందంగా ఉండదు. దేవాడు బుర్ర మీద దబ్బేలు కొడిచాడు తండ్రి, బుర్ర అంతా బద్దలైపోయింది, తలంతా నొప్పించేస్తుంది, అండ్ దేవా ఎలాగైనా శిక్షించండి. ఏం ప్రార్థన కోవటం చూసారా? యేసుప్రభు రక్తానికి మీ రక్తానికి అది అంత తేడా ఉంది. మరి మీ రక్తానికి హేబేలు రక్తానికి ఎంత తేడా ఉంది? దేవుడు కూడా బైబిల్లో భలే రాశాడు, హేబేలు కంటే మరీ శ్రేష్టమైన ఏంటి యేసుప్రభు, ఆయన చాలా గ్రేట్ అండి. ఆయన రక్తం దగ్గరకు మీరు వచ్చారు, మీకెందుకు భయం? యేసుప్రభు రక్తం దగ్గరకు వచ్చారు, నీకెందుకు భయం? దేవుని కొరకు ఏం చేయాలో చెయ్యి. దేవుని కొరకు నువ్వేం చేయాలనుకున్నావు, ఇంకా నువ్వు నీ పిల్లల్ని ఎలా దేవుని కోసం పెంచాలనుకుంటున్నావు, అంతే కదండి. క్లాసులు చెప్తున్నారండి మన చర్చిలో, ఎవరి కుటుంబంలో ఎవరి పిల్లలు క్లాసుల్లోనికి రావడం లేదు. చిన్నపిల్లలంటే రారులేండి, వదిలేయండి. కొంచెం పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదండి. పోనీ ఉదయం పూట రాకపోయినా, పోనీ అటు బడికి వెళ్ళినా, పోనీ ఏ కాలేజీకి వెళ్ళినా సాయంత్రం 6 గంటల క్లాస్కైనా రావాలి కదండి. మా వినయంగా అడిగేటి, అన్నయ్య కొంచెం చెప్పండి అన్నయ్య, మీకు యేసుప్రభు రక్తం గురించి తెలిస్తే మీరు వస్తారు. వాళ్ళు ఎంత మంచివాళ్ళో మీకు అర్థమైతే అలా వచ్చి ఉండిపోవాలనుకుంటారు. ఏంటి ఈ వాక్యం కోసమే కదండి, ఇంకేముందండి. ఈ వాక్యం కావాలనుకునే వాళ్ళు ఏంటంటే ఉండిపోతారు, అంతే ఉండిపోతారు. అంతా అయిపోయిన తర్వాత, అన్ని క్లాసులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాంలేండి. ఒకవేళ క్లాస్ ఉందనుకోండి, మళ్ళీ ముందుగానే వచ్చేసి అమ్మో క్లాస్ ఉంది, మనం ముందు ఏమైనా పోతాయేమో, మంచి మాటలు పోతాయేమో అనిపిస్తుంది. మనకి వీళ్ళ గురించి ప్రేమ లేదనుకోండి, యేసుప్రభు గురించి ప్రేమ లేకపోయినా, దేవుడి గురించి ప్రేమ లేకపోయినా మనం రాము. అదే మనకు మనుషుల మీద ప్రేమ ఉందనుకో, అమ్మో నేను రాకపోతే ఏమనుకోండి. మీకెందుకు కరెక్ట్గా మీకెందుకు చెప్తాను, ఈరోజు నేను 11:05 గంటలకల్లా మీకు అక్కడ ఉంటాను, మీరేం కంగారు పడి, ఇంకా ముందే నేను వచ్చేస్తాను, మీరే వరి అవ్వకండి. చూసారా? ఎందుకంటే మనకి ఇష్టం. చూసారా? మనకి ఇష్టమైన వాళ్ళు అయితే మనం అంటాము, నేను కరెక్ట్గా రాత్రి 12 గంటలకల్లా వచ్చేస్తాను అంటాం. అదే ఇష్టం లేదనుకో, నా ఇష్టమైతే వస్తాను, కష్టమైతే దేవుడి దగ్గరికి వచ్చిన వాడి పరిస్థితి అలాగుంది. దేవా నేను 9:30 కల్లా నేను చర్చిలోకి వచ్చేస్తాను, 9:10 కల్లా వచ్చేస్తాను చర్చికి అని అనుకున్న వాళ్ళు ఎవరున్నారు? సాయంత్రం 4:45 కల్లా నేను కరెక్ట్గా నేను వచ్చేద్దామని అనుకుంటారా? ఎందుకు అనుకో అంటే మనం ఇష్టం లేదండి, మనకి వాళ్ళంటే ప్రేమ లేదు, వాళ్ళని మనం అర్థం చేసుకోలేదు, వాళ్ళని మనం ఇష్టపడలేదు, వాళ్ళు ఏం చేశారో అది మనం తెలుసుకోలేదు కనుకనే మన కార్యక్రమాలు అలాగ ఉన్నాయి. లేట్, ఇంకెందుకులే ఎవరు వస్తారులే, ఏం వెళ్తాంలే. సరే ప్రియులారా, మనం యేసుతో, దేవుడితో, పరిశుద్ధాత్మతో, మనం వాళ్ళతో తరతరాలు ఉండవలసిన వాళ్ళం. వాళ్ళతో ఉండాలనుకునే వాళ్ళు భూమి మీద వాళ్ళను అర్థం చేసుకొని ఇక్కడే మీరు బాగా ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు లేపబడతారు. హేబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తం యేసు రక్తం. యేసు రక్తం క్షమించమంటుంది, హేబేలు నుండి జకరియా రక్తం వరకు శిక్షించమంటుంది. మీ రక్తం ఏమంటుందో కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు రాసిన మాటలు మేము చదివి ఆనందించాం, అర్థం చేసుకున్నాం.
గ్రహించాం. మీ కుమారుడైన యేసు రక్తము ఎంత గొప్ప రక్తమో అని తెలుసుకుంటున్నాం. దేవా, మీరు చాలా మంచివారు. మీ కుమారుడైన యేసు చాలా మంచివారు. మీలాంటి వారిని మేము తెలుసుకోవడం, కలిగి ఉండడం, మీతో మాట్లాడుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ పిల్లలు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించగలిగేటట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి నా ప్రసంగాలు వింటున్నటువంటి వారు God66 టీవీలో మరి రీసెంట్గా నేను ప్రసంగించినటువంటి ప్రసంగాలు ఎవరైనా నోట్స్లు రాసుకోవటం కష్టమవుతుంది అనుకునేటటువంటి వారి కొరకు చెప్పిన ప్రసంగము రాసి అప్లోడ్ చేస్తున్నారు. God66 యూట్యూబ్లో మీరు తెలుసుకోవచ్చు.